హాయ్ నమస్తే, నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అలాగే మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి న్యూమరాలజీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, మనీ గురించి మాట్లాడితే మనకి ప్రతి రోజులు ఖర్చులు ఏదో విధంగా పెరుగుతూనే ఉంటాయి, ధరలు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి స్పెషల్గా చూసుకుంటే వాళ్ళకి చాలామంది రెమెడీస్ ఎతుకుతూ ఉంటారు యూట్యూబ్లో. లైక్ మనీని ఆకర్షించే టెక్నిక్స్ దొరికితే బాగుండు అని డిఫరెంట్ పద్ధతుల్లో వెతుకుతూ ఉంటారు. అండ్ యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ మనీని ఆకర్షించే టెక్నిక్ ఏదైనా మీ మాటల్లో తెలుసుకోవచ్చా? అయితే మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్ సిరీస్లో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే, చాలామంది రకరకాలుగా డబ్బుల గురించి ఇబ్బంది పడుతుంటారు. డబ్బులేమో కావాలని అనుకుంటారు, కానీ వాళ్ళకేమో డబ్బులు రావండి. కారణం ఏమిటంటే, డబ్బులు కేవలం వాళ్ళ కోసమే ఆకర్షిస్తున్నారని అనుకుంటారు. ఎప్పుడైతే మీరు మీకోసం కోరుకుంటున్నారో యూనివర్సల్ అంత త్వరగా మీకు డబ్బు ఇవ్వదు. మీరు కోరుకునే వాటిలో కూడా మీరు మిగతా వాటికి పంచాలని కోరుకున్నప్పుడు 100% ప్రకృతిలో ఏదో రకంగా అవకాశం మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ కాన్సెప్టే పంచదానాలు అనే కాన్సెప్ట్. మీరు సంపాదించిన సంపాదనలో మీ సంపాదనను 10% తీసి పక్కన పెట్టండి. మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా మీరు 10% గనక దానం చేయగలిగితే 100% దానికి రెట్టింపు డబ్బు మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఏ విధంగా దానం చేస్తే మంచిది? అయితే చాలా మంది దానాలు అనగానే ముందుగా మాకు డబ్బు రావాలి కదా, డబ్బు ఉంటేనే కదా మేము దానం చేయడం అనేది అంటారు. మీకు ఉన్న దాంట్లో 10% దానం చేయండి, 5 మందికి దానం చేయండి. ఎందుకంటే మీరెప్పుడైతే దానం చేయాలనే సంకల్పం మీ మనసులో ఉంటుందో వాటి కోసమైనా మీ జీవితంలోకి ధారాళంగా డబ్బు వస్తుంది. ఎవరెవరికి దానం చేయాలి, ఎలా చేయాలి, ఏమేం చేయాలి? ఎస్, మీరు సంపాదించిన సంపాదనలో 10% అంటే మీరు ఒక 1000 రూపీస్ సంపాదించారు, దాంట్లో 10% 100 రూపీస్. మీరు గనక ఒక 1000 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 100 రూపీస్ 100 రూపాయలని పక్కన తీసేయండి. 90 రూపీస్ మాత్రమే మీరు వాడుకునే అవకాశం ఉంది. మిగతా 10 రూపీస్ 5 మందికి దానం చేయగలగాలి. ఎవ్రీ మంత్ మీకు వచ్చిన సంపాదనలో 10% దానం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న అనేక రకాల సమస్యలకి ఈ పంచదానాలు చేసి చూడండి. అతి త్వరలో మీ జీవితంలో ఎక్కువగా మీరు డబ్బుల్ని ఆకర్షిస్తారు. కారణం ఏమిటంటే, ఎప్పుడైతే మీరు ఇస్తూ ఉంటారో ప్రకృతి నుంచి మీకు వస్తూ ఉంటుంది. ఇది విశ్వ నియమం, విశ్వధర్మం. ఎవరెవరికి ఇవ్వాలి చూడండి. ముఖ్యంగా మనం సంపాదించిన సంపాదనలో 10%లో 2% మన తల్లిదండ్రులకి ఇవ్వాలి. అంటే 2% 10% 5 మందికి పంచాలి. ఈ 5 మంది ఎవరంటే తల్లిదండ్రులు, గురువులు, గోశాల, దేవాలయాలు, అనాథలకు, మీ వ్యక్తిగత ఖర్చులకు వాడినప్పుడు 100% మీ సంపాదన మెరుగవుతుంది. చాలామందికి డబ్బు స్టక్ అయి ఉంటుంది, మనీ బ్లాకేజెస్ ఏర్పడి ఉంటాయి, రావలసిన డబ్బు రాదు. ఇటువంటి వాళ్ళందరూ ఈ ఒక్క చిన్న రెమెడీ చేసి చూడండి, 100% మీ జీవితంలో ఎక్కువగా డబ్బు వస్తుందండి. చాలామంది సార్ మేము డొనేషన్స్ ఇస్తాము, దానాలు ఇస్తాము, అన్నదానాలు చేస్తామంటారండి. అది ఎప్పుడో ఒకసారి చేస్తారు. ఒక సిస్టమేటిక్ వేలో మీరు దానాలు చేసి చూడండి, 100% మనీ ఫ్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులకు దానాలు చేయాలండి. ఈరోజు మనము ఈ అందమైన ప్రపంచంలో ఈ ఒక ఉనికిని మనం సంపాదించుకున్నామంటే కారణం మన తల్లిదండ్రులు. కాబట్టి ఎప్పటికైనా సరే మన సంపాదనలో మొట్టమొదటగా మనం కేటాయించాల్సింది మన తల్లిదండ్రులకే. చాలామందికి ఇంకో డౌట్ వస్తుంది, సార్ మా పేరెంట్స్ లేరు కదా. ఎవరైతే పేరెంట్స్ ఉండరో మీ పేరెంట్స్ మీద అనాథలకి డొనేట్ చేయండి. వాళ్ళకు అవసరమైన పదార్థాన్ని ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, లేక ఆహారాన్ని సమకూర్చడము చేయండి మీ తల్లిదండ్రుల పేర్ల మీద. సెకండ్, గురువులకి కూడా ఎవ్రీ మంత్ మీ సంపాదనలో 2% ఇవ్వండి.
ఎప్పుడైతే మీకు గురుశక్తి తోడ్పడుతుందో 100% గురు యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువులకి కూడా దానం ఇవ్వండి. గోశాల అండ్ దేవాలయాలండి వెరీ 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 ఇంపార్టెంట్. గోశాలలకు మీరు దానం చేయడం ద్వారా 33 కోట్ల మందికి మీరు దానం చేసినట్లే. కాబట్టి మీకు తోచినంత గోశాలలకు వాటికి గ్రాస్ కంటే గడ్డికి ఇవ్వడం కానివ్వండి, వాటి మెయింటెనెన్స్ ఖర్చులు ఇవ్వడం కానివ్వండి. అదేవిధంగా దేవాలయాలకు మీరు సంపాదించిన సంపాదనలో 2% పక్కన తీసి వాటిలో మీకు దేవాలయాలకు సంబంధించిన ఖర్చులు కానివ్వండి, అక్కడ పూజా సామాగ్రికి కానివ్వండి, హుండీలో కానివ్వండి వాడండి. అదేవిధంగా అనాథలకండి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే అనాథలకు ఆదరిస్తూ ఉంటారో మీ చెయ్యి ఎప్పుడూ పైన ఉంటుందండి, తీసుకునే వ్యక్తి యొక్క చెయ్యి ఎప్పుడూ కింద ఉంటుంది. కాబట్టి మీ సంపాదనలో అనాథలకు కూడా ఇవ్వండి. సార్ ఇప్పుడు చూసే వాళ్ళకు డౌట్ వస్తుంది, అంటే ఏ రూపకంగా ఇవ్వాలి, మనీ రూపకంగా ఇవ్వాలా లేదంటే ఏదైనా వస్తు రూపకంగా ఇస్తే మీరు బాగుంటుందా? వస్తు రూపకంగా అయినా ఇవ్వచ్చు, ఆహార రూపకంగా అయినా ఇవ్వచ్చు, డబ్బుల పరంగా అయినా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. ముందుగా మీ చేతి నుంచి మాత్రం డబ్బు వెళ్ళాలి. ఇంకోటి మీ వ్యక్తిగత ఖర్చులండి. మీ వ్యక్తిగత ఖర్చుల కంటే ఇక్కడ చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది. వ్యక్తిగత ఖర్చులు అంటే కుటుంబానికి వాడుకోవాలా అని అనుకుంటారు. కుటుంబానికి వాడుకోవాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత ఖర్చులు అంటే మీరు మాత్రమే వాడాలి. మీరు వాడినప్పుడు మీ ఇన్నర్ సోల్, మీ అంతరాత్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు నచ్చిన వస్తువు కొనుక్కోవడము, మీకు నచ్చిన ఫుడ్ తినడము, మీకు నచ్చిన ప్రదేశాన్ని వెళ్ళి విజిట్ చేయడం ద్వారా మీ మనసు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి 5 విషయాల్లో మీరు డబ్బుని వాడినప్పుడు మీ జీవితంలో ఎక్కువగా డబ్బు రావడం జరుగుతుంది. మీ లైఫ్లో మోర్ మనీని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములాను ఫాలో అవ్వండి. 100% చాలా ఎక్సలెంట్గా డబ్బుని అట్రాక్ట్ చేస్తారు. 45 days ఎవ్రీ డే మీకు తోచినంత ఒక 1 రూపీ నుంచి మీ స్తోమతను బట్టి మీరు దానాలు చేస్తూ ఉండండి. 45 days లోపు 100% మిరాకిల్స్ జరుగుతాయి. చాలా మంది ఎక్కువగా బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, ధనవంతులు కానివ్వండి, వాళ్ళ సంపాదనలో 50% డొనేషన్స్ ఇస్తారు. 50% డొనేషన్స్ ఇవ్వడం ద్వారా ఇంకా వేల రెట్ల డబ్బుని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైతే దానం చేయాలి అనే కాన్సెప్టు, డొనేషన్స్ ఇవ్వాలి అని మీ మైండ్లోకి వచ్చి ఉంటుందో 100% యూనివర్సల్ నుంచి దానికి రెట్టింపు డబ్బు రావడం జరుగుతుంది. మీరు మొత్తం దానం చేయాల్సిన అవసరం లేదు. మీరు సంపాదించిన సంపాదనలో కేవలం 10% ఇవ్వండి, సరిపోతుంది. ఓకే, మనీ అట్రాక్షన్ టెక్నిక్ చాలా బాగుంది సార్. ఈ పంచదానాలు అన్నవి కూడా మొత్తం కైండ్ ఆఫ్ హెల్పింగ్ నేచర్ లాగానే ఉంది. హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో మనీ ఫ్లో బాగా జరగాలి, రాజయోగం పట్టాలంటే పంచదానాలు అనేది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఓకే, అండ్ ఆ 5 కాన్సెప్ట్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి వినడానికి కూడా. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి.